వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, రీసెంట్‌గా మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ బెవరేజెస్ పైన గానివ్వండి, సిగరెట్స్ పైన గానివ్వండి అండ్ టొబాకో ప్రొడక్ట్స్ పైన 28% నుంచి 35%కి హైక్ చేసింది. సో, ఈ 7% హైక్ ఏదైతే చేసిందో ఇది దేనికి చేసిందంటారు? ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 35% అంటే ఇంకా 15% అయితే మనకు 50% దగ్గరకొచ్చేస్తుంది. సో, ఇంత జీఎస్టీ పెంచేస్తే ఎలా ఒక కామన్ పర్సన్ సర్వైవ్ అవ్వాలంటారు? వన్ సెకండ్, ప్రతి చోట కామన్ మ్యాన్ ట్యాగ్ వాడుతా వస్తా ఉంటారు. ఇక్కడ గూడా అంతే. గవర్నమెంట్ పెంచింది అంటే నిన్నేదో దోచుకోవడానికై ఉండదు. హ్మ్. దాని మీద వాళ్ళకుండే సమస్యలుంటది. అంతే. ఎప్పుడైనా రా మెటీరియల్ మీద కాస్ట్‌లు పెరిగితే ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్ పైన కూడా పెరుగుద్ది. అది తప్పు కాదు, ఏమీ కాదు. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అన్నీ పెరుగుతున్నాయి. ఈరోజు రైస్ ఎంత? 80, 70 రూపీస్. ₹100 లేనిది కిలో బియ్యం రావట్లా. హ్మ్. అలా ఉందిగా. అది మార్కెట్ ఉన్నాయిలే పిచ్చి పిచ్చి రైస్‌లన్నీ అన్నీ తినలేవు. మంచి బియ్యం కావాలంటే మినిమమ్ ₹100 పెడితే గాని కిలో బియ్యం రావట్లా. ఒకప్పుడు ఎట్లా ఉండేది? అండ్ థమ్స్ అప్ మన కళ్ళ ముందే కదా దాని రేట్ పెరిగింది. ఇప్పుడు ఇంత బాటిల్ ₹20. ఒకప్పుడు అప్పుడెప్పుడో 6, 7 రూపీస్‌లు అట్లా ఉండేది. అంటే మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న విధి విధానాలు బట్టి మనం కూడా మారాలి. ఎప్పటికీ అలాగే ఉంటామంటే కుదరదు. కొన్ని కొన్ని సార్లు పెట్టాల్సిన చోట పెట్టాలి అంతే. ఇప్పుడు వీళ్ళు దేని మీద పెంచారు అంటే, ఇప్పుడు నేను చెప్పేదంతా మళ్ళీ దీంట్లో ఒక ప్రోడక్ట్ గురించి, అన్నిటి గురించి కాదు. హ్మ్. ఈ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ పైన ఇవి పెంచారు. అంటే ఎందుకు పెంచాలంటే, మార్కెట్‌లో ఫ్రూట్ల రేట్స్ పెరిగాయి. హ్మ్. ఫ్రూట్స్ రేట్ పెరిగిన ఎఫెక్ట్ ఎసెన్స్ మీద పడుతుంది. ఓకేనా? ఇప్పుడు ₹10 ఉండాల్సిన ఎసెన్స్ ₹30 అవుతుంది. ఫ్రూట్స్ ఇంతకుముందు ₹100 కిలో ఉండే ఫ్రూట్స్ ఇప్పుడు 300, 400 అవుతుంది. అండ్ దానికి తోడు ఆర్గానిక్ మార్కెట్ ఫ్రూట్స్‌ని డిఫీట్ చేసేసింది. ఈ ఎసెన్షియల్ వాళ్ళు కూడా ఆర్గానిక్‌వే తీసుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే దాని మీద ఒరిజినల్ ఫ్లేవర్ దింపడానికి. ఆ ఒరిజినల్ ఫ్లేవర్ దింపడానికి వీడు పడే కృషి ఏంటంటే, నీ ₹10 కలర్ ₹50కి వస్తుంది. హ్మ్. సో, ఈ ₹50కి వీడు అమ్మాలనుకుంటున్నాడు హ్మ్. దీన్ని. ఈ కూల్ డ్రింక్ తయారు చేసుకునేవాడేంటి, ఆ ఎసెన్స్ కాస్ట్ పెరిగింది కాబట్టి, రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది కాబట్టి, వీడి ఫినిష్డ్ ప్రొడక్ట్ కాస్ట్ కూడా పెరిగింది హ్మ్. బేసికల్లీ. ఇప్పుడు ఈ వీటన్నిటి మీద ఎందుకు రేట్లు పెరిగాయి అంటే, వాటి మీద సుంకం గూడా పెరిగింది. హ్మ్. నీకర్థమైందా? మనం ఒక ప్రొడక్ట్ పైన రేట్ పెరిగింది అంటే, దాని మీద ప్రభావం అంతా ఇటుంటది. వీటన్నిటి మీద టాక్స్‌లు పెరిగాయి. అవును. బేసికల్లీ అవును. చెప్పాలంటే. 35%, 25% టాక్స్‌లేసేస్తున్నారు హ్మ్. గవర్నమెంట్. దానికంటూ ఒక రీజన్ ఉంది. ఎందుకంటే వెనకాల ఇప్పుడు ఈ అంతా అగ్రికల్చర్ సెక్టార్ కిందకొస్తుంది. అవును. అగ్రికల్చర్ సెక్టార్ మీద నువ్వు టాక్స్ ఏయడానికి లేదు. కరెక్ట్. నీకర్థమైందా? అవును. రేట్లే పెంచాలి. అవును. అదే ఇప్పుడు యాపిల్ ₹20 ప్లస్ టాక్స్ అనడానికి లేదు. హ్మ్. హ్మ్. అగ్రికల్చర్ సెక్టార్ గదా! కరెక్ట్. సో, అగ్రికల్చర్ మీద వీళ్ళకి భారం పడుతుంటే, ఆ భారాన్ని భర్తీ చేయడానికి పరిశ్రమ శాఖ మీద టాక్స్ పడుతుంది. హ్మ్. మీకిప్పుడు అర్థమైందా టాక్స్ ఎందుకొచ్చిందో? హ్మ్. సో, అంటే నేను మూలాల నుంచి చెప్పా. అదే. పాపం అక్కడ రేట్లు పెరుగుతున్నాయి. అంటే ప్రొడక్టివిటీ తక్కువుంది. ఎందుకు అంటే దానికి ఆర్గానిక్ మార్కెట్‌తో అదేంటిది కంపారిజన్ ఉండేసరికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. హ్మ్. ఆ కాంపిటీషన్‌ని తట్టుకోలేక ఎక్కువ మంది దిగుమతి చేసుకుంటున్నారు ఫ్రూట్స్‌ని ఎక్కడెక్కడి నుంచో. హ్మ్. అట్లా ఉండాల్సిన ఇప్పుడు 6 యాపిల్లు, అర డజన్ యాపిల్లు కొనాలంటే 400 ఇవ్వాల్సొస్తుంది వాళ్ళకి. ఒకప్పుడు మనకెంతకొచ్చేవి? ఇట్లా. ఇవన్నీ పెరిగేసరికి ఆ ఖర్చు ఆ ఎసెన్స్ మీద పడింది. వీళ్ళందరూ గూడా ఖచ్చితంగా కొనాలి. దీని మీద టాక్స్‌లేయడానికి లేదు. సో, ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్ మీద టాక్స్ ఏస్తే హ్మ్. ఇవన్నీ కవర్ అవుతావని జెప్పేసి గవర్నమెంట్ ఆలోచించింది. అంటే ఇక్కడ మనకు ఏదైతే ఆదాయం మిస్ అవుతుందో అది ఇక్కడ కవర్ చేసుకుందాము అని. అంటే ప్రతి ప్రభుత్వం అలాగే చేస్తది మా హ్మ్. దాంట్లో. నిజంగా అంటే అట్లని గాని దీ వీళ్ళని దోచుకోవడం అంటూ ఏముండదు. హ్మ్. లోతుగా ఎందుకు చెప్పానంటే ఆ ప్రాబ్లమ్ ఆ అమ్మే వాళ్ళకి కూడా తెలుసు. హ్మ్. ఇప్పుడు కూల్ డ్రింక్స్‌ని పక్కన పెట్టేద్దాం. హ్మ్. దీని మీద సుంకం విధించింది. ఏంటది? టొబాకో. సిగరెట్స్, టొబాకో. ఆ! టొబాకో మీద ఎందుకంటే వాడు ఫినిష్డ్ ప్రొడక్ట్ సిగరెట్ మీదనే నీకు టాక్స్ ఎయ్యాలి. హ్మ్. టొబాకో ఆకులనేవి అది అగ్రికల్చర్ కిందకొస్తది మళ్ళీ. అవును. నీకర్థమైందా? హ్మ్. హ్మ్. దాని మీద వీళ్ళు టాక్స్ ఎయడానికి లేదు. కరెక్ట్. సో, అది కూడా ఈ ఫినిష్డ్ ప్రొడక్ట్ మీద పడింది. హ్మ్. ఇంతే. ప్రతి దానికేంటంటే అగ్రికల్చర్ సెక్టార్‌లో నీకుండే షార్టేజ్ కానీ, రేట్లు పెరగడం కానీ, ఇప్పుడు పంట ఒక వర్షం వస్తే సర్వనాశనం. హ్మ్. ఆ ఎఫెక్ట్ కాస్త నీకు వేరే మెటీరియల్స్ మీద పడుతుంది. సో, దాన్ని కవర్ చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి. బ్యాలెన్స్ చేయడానికే వీళ్ళు ఇక్కడ టాక్స్‌లేస్తున్నారు అంతే. అంతకు మించి ఏమీ లేదు.
వీటి మీద వేయొచ్చు కూడా, ఈ గుట్కాల మీద సిగరెట్ల మీద ట్యాక్స్లు వేస్తే మంచిదేగా. తాగేవాడు ఒక తగ్గించుకుంటాడు, రోజు ప్యాకెట్ తాగేవాడు అర ప్యాకెట్ తగ్గించుకుంటారంటారా? తప్పేముంది. అదో ఇటు కంట్రోల్. రేట్లు పెరిగితే ఇప్పుడు అంతే కదా ఆల్మోస్ట్. అయినా తాగే వాళ్ళు ఉన్నారులే పీకల దాకా, అది తర్వాత సంగతి. బట్ ఏమో రోజుకు అర డజన్ తాగేవాడు 3 తాగొచ్చేమో, తప్పేముంది. అలా అయినా తగ్గుతుందిగా, బెనిఫిటే. గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాంట్లో చాలా ఐ మీన్ పాజిటివిటీసే ఉంటాయి. అంటే నేను నిర్మలా సీతారామన్ ఉంది అక్కడ చైర్లో కాబట్టి చెప్పాల్సి వస్తుంది. షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ టాలెంటెడ్. తను తీసుకున్న ఏ నిర్ణయంలో కూడా ఏదో ఒక అర్థం ఉంటే తప్ప తను తీసుకోదు. అలా. సో బేసిక్స్ నుంచి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అసలు ట్యాక్స్ ఎందుకు పెరిగింది అనేది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.